మన బిగ్ సిటీ టెక్ ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. నేను ప్రతి కామెంట్ని చదువుతుంటాను, ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోతాయి. క్యాండిడ్ సిఎల్ ట్యాబ్లెట్స్ గురించి డిస్కస్ చేసుకుంది అనమాట. ఇది గ్లెన్మార్క్ కంపెనీ. ఇది 3 ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట స్ట్రిప్కి. సో క్యాండిల్ సిఎల్ అనేది మనకి వెజైనల్ వాష్కి యూజ్ అవుతుందన్నమాట. ఈ పిక్చర్స్లో చూడండి, వెజైనల్ వాష్ చేసుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి. అది వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్సర్ట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. సో ఈ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి స్టమక్ పెయిన్ కానీ, లేకపోతే డైజీనెస్ కానీ, డయేరియా కానీ, హార్ట్ హార్ట్ దగ్గర పెయిన్ కానీ, లేకపోతే స్కిన్ ర్యాషెస్ కానీ, వెజైనల్ ఇరిటేషన్ కానీ, డిశ్చార్జ్ కానీ ఉంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్. క్యాండిడ్ సిఎల్ యూజెస్ ఏంటంటే, సో క్యాండిడ్ సిఎల్ యూజెస్ వచ్చేసి ఈ 3 ట్యాబ్లెట్స్ ఉంటాయి. లేడీస్కి వెజైనాలో కనుక డిశ్చార్జ్గా కానీ, లేకపోతే వెజైనా ఇరిటేషన్ కానీ అనిపించినప్పుడు ఈ క్యాండిడ్ సిఎల్ మెడిసిన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ముందు చెప్పిందేమో సైడ్ ఎఫెక్ట్స్, ఎవరికైతే క్యాండిడ్ సిఎల్ వాడుతున్నప్పుడు పడకపోతే అవి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి లేడీస్కి అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈ క్యాండిడ్ సిఎల్ అనేది విటమిన్స్ అండ్ హెర్బల్ సప్లిమెంట్స్ కూడా ఉంటుంది ఈ క్యాండిడ్ సిఎల్ వల్ల. అండ్ ఈ క్యాండిడ్ సిఎల్ వాడేటప్పుడు ఎవరికైనా లివర్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ ఉన్న వాళ్ళు డాక్టర్ని కనుక్కొని వాడుకోవడం చాలా మంచిది అన్నమాట. అండ్ ఈ క్యాండిడ్ సిఎల్ అనేది మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న లేడీస్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ మనకి సజెస్ట్ చేసిన తర్వాతకే ఈ మెడిసిన్ వాడుకోవడం చాలా మంచిది. సో హోప్ మీకు క్యాండిడ్ సిఎల్ దేనికి యూజ్ అవుతుందో అర్థమవుతుంది అనుకుంటున్నాం. సో ఈ క్యాండిడ్ సిఎల్ అనేది వెజైనా, లేడీస్కి ఉండే వెజైనా డిశ్చార్జ్ అయినా కానీ, ఇరిటేషన్గా వచ్చినా కానీ, వెజైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా కానీ వాటికి యూజ్ అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.